అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యుటోరియల్. గ్రూప్ 4కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది నిన్న నైట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్కి సంబంధించిన లింక్ కూడా అందరూ పడుకున్న తర్వాత అయితే అందుబాటులోకి రావడం జరిగింది. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కనుక చూసుకుంటే 13th January 2023 వరకు, అంటే 5 PM వరకు అయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మనం ఈ వీడియోలో కవర్ చేసుకుందాం. ఏవైనా మిస్ అయినటువంటి అంశాలు ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్ చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందులో ఏ అంశాలు ఇచ్చారు, ఏ అంశాలు ఎలా ఉన్నాయి అనేటువంటి అంశాల గురించి అయితే మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి అంశాల గురించి అయితే మనం కవర్ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మనకు ఈ పోస్ట్ కోడ్ ప్రకారం, అంటే పోస్ట్ కోడ్ 1, 2 దీని ప్రకారంగా దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా మీరు ఈ పోస్ట్ కోడ్ని చూసుకొని క్వాలిఫికేషన్స్ అయితే చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది కనుక చూసుకుంటే సార్ మేము డిగ్రీ ఫైనల్ సెమిస్టర్ అనేది రాయడం జరిగింది, ఇంకా రిజల్ట్ రాలేదు అంటున్నారు. కానీ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మనకు మెన్షన్ చేశారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటివి యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళు, మిగతా వాళ్ళైతే దీనికైతే ఎలిజిబుల్ కాదు వీళ్ళు ఇచ్చినటువంటి రూల్ ప్రకారం. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ కోడ్ కనుక చూసుకుంటే ఇక్కడ 1, 2 and 4, అదేవిధంగా పోస్ట్ కోడ్ కనుక చూసుకుంటే అంటే జూనియర్ అకౌంటెంట్కు సంబంధించి పోస్ట్ కోడ్ నెంబర్ కనుక చూసుకుంటే 5 నుంచి 14, అదేవిధంగా 16 నుంచి 60, అదేవిధంగా 62 నుంచి 92, దాని తర్వాత 96 మరియు 97, అదేవిధంగా ఇక్కడ 94, 95, 98 అండ్ 99కి సంబంధించి మొత్తంగా కనుక చూసుకుంటే ఈ అన్ని పోస్టులు, ఎక్కువ మొత్తంలో పోస్టులకు కనుక చూసుకుంటే ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ కొన్ని స్పెషల్ పోస్టులు కనుక చూసుకుంటే ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్ 3, ఈ పోస్ట్ కోడ్ 3 నంబర్ కనుక చూసుకుంటే ఏంటంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి జూనియర్ అకౌంటెంట్కు సంబంధించి 224 పోస్టులకు కనుక చూసుకుంటే ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అనేది కామర్స్లో చేసినటువంటి వాళ్ళకైతే దీనికి అవకాశం అయితే ఉండడం జరిగింది. ఎక్కువ మొత్తంలో కనుక చూసుకుంటే పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఆ పోస్ట్ కోడ్స్ అనేటివి ఇచ్చారు, క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత ఇక్కడ పోస్ట్ కోడ్ నంబర్ కనుక చూసుకుంటే 15 నంబర్ కనుక చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్, ఇందులో కనుక చూసుకుంటే మనకు ఏదైనా డిగ్రీ అనేది 50% మార్కులతో కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, లేదంటే SC ST క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ 40% సంబంధిత సబ్జెక్టులు మీరు సాధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఈ పోస్ట్ కోడ్ నెంబర్ కనుక చూసుకుంటే 61కి సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించి ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ 61Bకి సంబంధించినటువంటి పోస్ట్ కోడ్ కనుక చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్కు సంబంధించి ఇక్కడ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బీకామ్ కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్ళైతే, బీకామ్ కంప్యూటర్స్లో డిగ్రీ చేసినటువంటి వాళ్ళైతే దీనికి సంబంధించి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ పోస్ట్ కోడ్ నెంబర్ కనుక చూసుకుంటే 93లో కనుక చూసుకుంటే ఉమెన్ క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉంటారో ఆ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే దీనికి సంబంధించి అయితే అవకాశం అయితే ఉంది. ఈ రకంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే మనం చూసుకోవచ్చు. ఎక్కువ మొత్తంలో కనుక చూసుకుంటే ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. అయితే కొన్ని పోస్టులు అయితే ఉంటాయి, దానికి సంబంధించి ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా అవసరమైనవి ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే 94వ పోస్ట్ కనుక చూసుకుంటే మస్ట్ బి అట్లీస్ట్ 152.5 సెంటీమీటర్స్ ఇన్ హైట్ అండ్ ఇక్కడ లీస్ట్ కనుక చూసుకుంటే 45.5 kgs వెయిట్ అంటూ మనకు దీనికి సంబంధించి ఫిజికల్ రిక్రూట్మెంట్ ఫర్ ద మ్యాట్రన్ గ్రేడ్ 2. కొన్ని పోస్టులకి, ఇది అన్ని పోస్టులకు అనుకుంటున్నారు చాలామంది, కొంతమంది తెలియని వాళ్ళు, కాబట్టి కొన్ని పోస్టులకు మాత్రం ఇక్కడ స్పెషల్ రిక్వైర్మెంట్స్ అనేవి ఉంటాయి కాబట్టి వాటిని కూడా మీరు క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎక్కువ మొత్తం పోస్టులకు కనుక చూసుకుంటే ఏదైనా డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు ఎలిజిబుల్. కొన్ని స్పెషల్ పోస్టులకు కామర్స్లో డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్స్కి చెందినటువంటి వాళ్ళే, లేదంటే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది బీకామ్ కంప్యూటర్లో చేసినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. అవి కూడా ఆ పోస్ట్ కోడ్స్ అనేటివి ఇక్కడ ఇచ్చారు. పైకి వెళ్ళేసి మీరు ఇక్కడ ఆ పోస్ట్ కోడ్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి.
ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్కు సంబంధించి అన్ని నోటిఫికేషన్లకు ఇచ్చినట్టుగానే దీనికి సంబంధించి కూడా ఇదే డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాని తర్వాత కనుక చూసుకుంటే ఏజ్ విషయానికి వస్తే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే ఉండాలి ఈ డేట్ నాటికి. ఇక్కడ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి మనకు 44 సంవత్సరాలు. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది, ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే కనుక 5 సంవత్సరాలు. ఇక్కడ మనకు మెయిన్గా కావాల్సింది ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కనుక చూసుకుంటే 5 సంవత్సరాల రిజర్వేషన్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు, అంటే 44+5 అయితేనేమో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 49 సంవత్సరాలు. ఈ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే మొత్తంగా 54 సంవత్సరాల వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఎన్సీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మొత్తంగా మనకు 200 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది నిరుద్యోగులు అయితే. ఉద్యోగం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 280 రూపాయలు అయితే కట్టాల్సి ఉంటుంది. అంటే మెయిన్గా మనకు ప్రతి ఎగ్జామ్కి అయితే టీఎస్పీఎస్సీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఎగ్జామ్కి అయితే 200 రూపాయల అప్లికేషన్ అయితే పెడుతున్నారు. ఇది ఒక సంతోషకరమైనటువంటి న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే ఆసిఫాబాదు అంటే మిగిలినటువంటి అన్ని 33 కొత్తగా ఏర్పడ్డటువంటి జిల్లాల్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్స్ హ్యావ్ టు చూజ్ ఎనీ 12 సెంటర్స్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. అంటే మన యొక్క ప్రిఫరెన్స్ అనేది 12 సెంటర్లుగా మనం పెట్టుకోవాల్సి ఉంటుందట ప్రిఫరెన్స్. దాని ప్రకారంగా వాళ్ళు అంటే ఒకవేళ ఆసిఫాబాద్ పెట్టుకున్నారనుకోండి, అంటే ఎక్కువ మంది కనుక దాన్ని అప్లై చేశారనుకోండి, దానికి దగ్గరలో ఉన్నటువంటి మంచిర్యాల కానీ బెల్లంపల్లి కానీ ఆ రకంగా వాళ్ళైతే సెంటర్స్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి దానికోసం వాళ్ళు 12 సెంటర్స్ అయితే మీరు చూజ్ చేసుకోవాల్సిందిగా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకు జిల్లాల వారిగా బ్రేకప్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది వేకెన్సీకి సంబంధించి. ఇక్కడ సిడి క్యాడర్ అంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. దీనిపైన ఇక్కడ ఏమొస్తాయంటే ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి అండ్ ములుగుకు సంబంధించినటువంటి అయితే వస్తాయి. ఇక్కడ మీకు సంబంధించినటువంటి కేటగిరీల వారిగా చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక రిజర్వేషన్ల పైన కూడా కొంత ఇబ్బంది అయితే ఉంటుంది, ఎందుకంటే మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వర్టికల్ విధానంలో మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఇవ్వనున్నారు కాబట్టి ఇస్తున్నారు. ఇక్కడ దానికి సంబంధించి క్లియర్గా మీకు వీడియో అనేది అతి త్వరలో వస్తుంది. క్లియర్గా మీకైతే ఇక్కడ మీకు సంబంధించినటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఇప్పుడే చూసుకొని మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. వాటిలో ఖచ్చితంగా మార్పు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి అతి త్వరలో మీకైతే ఒక వీడియో అనేది క్లారిటీగా చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రజెంట్ అయితే మీరు ఈ ఖాళీలను చూసి ఎవరైతే కేవలం Group-4 పోస్ట్ కోసం మాత్రమే చదువుతూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ ఖాళీలను చూసి మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఇందులో మార్పులు చేర్పులు అనేటివి జరుగుతాయి. ఎందుకు అంటే ఇక్కడ వర్టికల్ విధానంలో మళ్ళీ అయితే ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పు నేపథ్యంలో కనుక చూసుకుంటే మార్పులు ఖచ్చితంగా జరపాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఎంతవరకు చేస్తాయో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఇక Group-4కు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే అందరికీ తెలిసినటువంటి ప్యాటర్న్ ఇది. జనరల్ స్టడీస్ నుంచి 150 మార్కులు, సెక్రటేరియల్ ఎబిలిటీ నుంచి 150 మార్కులు అయితే ఉంటాయి. మొత్తంగా కనుక చూసుకుంటే 300 మార్కులు అయితే టోటల్గా ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీషు, తెలుగు మరియు ఉర్దూ మీడియంలోనైతే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు, అందరికీ అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ జనరల్ స్టడీస్కి సంబంధించిన పేపర్ ఉంటుంది. దాని తర్వాత సెక్రటేరియల్ ఎబిలిటీస్కి సంబంధించిన పేపర్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. ఈ రకంగా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అప్లై చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ కూడా ఖచ్చితంగా యాక్టివేట్ అయితే చేయడం జరిగింది. కాబట్టి వీలైనంత త్వరగా 1-2 రోజులు వెయిట్ చేసి క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియోస్ ఎవరు చేసినా మంచిదే, కరెక్ట్గా చూసిన తర్వాత తప్పులు లేకుండా అప్లై చేసుకొని ఇబ్బంది పడకుండా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇదా అదా అని ఇబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళు కామన్గా ఉన్నటువంటి సిలబస్ని చదవండి. 2 నెలల్లో మనకు దీనికి డిఎస్సికి సంబంధించిన క్లారిటీ కూడా వస్తుంది. కాబట్టి అప్పుడు ఏదో ఒక దానిపైన కంప్లీట్గా మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.